హలో అండి, అందరు బాగున్నారా? హ్యాపీ ఇన్వెస్ట్మెంట్ సాటర్డే. మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తూ ఉంటే కనుక నా పేరు స్వప్న. మేము వెళ్ళే దగ్గరలో ఉంటాము. ఈరోజు టాపిక్ అంటే ఏం మాట్లాడుకుందాం అని అనుకున్నానంటే, ఇప్పుడు యాక్చువల్గా ఈ ఫైర్ గురించి అప్డేట్స్ అవి చూస్తుంటే అనిపించింది అనమాట. అంటే నాకు పర్సనల్గా కొన్ని ఎక్స్పీరియన్సెస్ నేను ఫేస్ చేశాను అనమాట. కాలిఫోర్నియాలో ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ అదర్ స్టేట్స్లో అన్నట్టు. సో మీ కాలిఫోర్నియాలో ఉంటేనే మిగతా స్టేట్స్ అదర్ స్టేట్స్ అవుతాయి, మీరు అదర్ స్టేట్స్లో ఉంటే కాలిఫోర్నియా అదర్ స్టేట్ అవుతుంది. మాకు అదర్ దాన్ కాలిఫోర్నియా వచ్చి అదర్ స్టేట్ కాబట్టి మేము అంటే రియల్ ఎస్టేట్లో అదర్ స్టేట్స్లో ఇన్వెస్ట్ చేశాము. అండ్ ఐ వాజ్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు తెలుసు, ఐ లైక్ టు షేర్ ద ఇన్ఫర్మేషన్ సో దాట్ అదర్ పీపుల్ వుడ్ గెట్ బెనిఫిటెడ్ అని. అంటే నేను షేర్ చేసినప్పుడు ఏం జరిగిందంటే, కొంతమంది చాలా రిజిడ్గా వాళ్ళు ఇక్కడే కాలిఫోర్నియాలోనే ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి మల్టిపుల్ ప్రాపర్టీస్ మీద వాళ్ళు పెట్టారు. ఇప్పుడు ఈ ఫైర్స్ ఇవి అవి చూస్తున్నాం కదా, బాధ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉండి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఐదర్ ఈ డిజాస్టర్లో పార్ట్ అయినా కూడా అట్లా ప్రాపర్టీస్ అది ప్రాబ్లమే. లేదంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు జరిగిన డిజాస్టర్స్ వల్లనే ఇన్సూరెన్సెస్ అవన్నీ చాలా హార్డ్ అయిపోయాయి అనమాట కాలిఫోర్నియాలో. ఇప్పుడు ఈ డిజాస్టర్ తర్వాత ఇంకా ఎట్లుంటుంది అనేది నో వన్ నోస్ అనమాట. సో అది ఇంకొక మెయిన్ ప్రాబ్లం అనమాట. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే, మనము అంటే డిజాస్టర్స్ అనేవి ఎక్కడైనా వస్తాయి. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి, కానీ బట్ ఇట్లాంటివి జరిగినప్పుడు ఏంటంటే, సిన్స్ ఈ ప్రాపర్టీస్ అనేవి చాలా ఇట్ హోల్డ్స్ అంటే బిగ్గర్ వాల్యూ. ఈ డిజాస్టర్ని తట్టుకొని ఐదర్ మనకి ప్రాపర్టీ ఏదైనా పోయినా అంటే కాలిపోయి కానీ, లేదా ఏదైనా అదర్ డిజాస్టర్స్లో పోయినా అది ప్రాబ్లమ్ రికవర్ అవ్వడానికి. అండ్ లేదు మనము వాటి వల్ల ఇండైరెక్ట్గా అంటే డైరెక్ట్ వర్సెస్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ అని దాని గురించి అనమాట. అంటే ఈ అప్రిషియేషన్ వైజ్ చూస్తే ఏంటంటే, కాలిఫోర్నియాలో ఇట్ అప్రిషియేట్స్ సో మచ్, బట్ యూ నీడ్ టు ఇన్వెస్ట్ అ లాట్ అనమాట. సో మేము ఓన్లీ ప్రైమరీ హౌస్ ఒకటి కాలిఫోర్నియాలో ఓన్ చేసుకున్నాము. అండ్ అది గుడ్ ఆర్ బ్యాడ్ ఐ డోంట్ నో, కానీ బికాజ్ ఇక్కడ ఎక్స్పెన్సెస్ అనేది అంటే ప్రాపర్టీస్ అనేవి టూ మచ్ ఎక్స్పెన్స్ అయిపోయినందువల్ల మేము అదర్ స్టేట్స్లో రెంటల్ ప్రాపర్టీస్ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి మొదలుపెట్టాము. బికాజ్ ఆఫ్ ద ప్రైస్ అనమాట. సో ఇక్కడ ఒక ఇల్లు కొనే ప్రైస్లో ఆడ కనీసము మనము మినిమము 2 or 3 ఇంకా మోర్ కూడా కొనొచ్చు, బాగా తక్కువ ప్రాపర్టీ కాస్ట్ ఉన్న ఏరియాస్లో. ఆ మెయిన్ రీజన్ ఒకటి పుష్డస్ టు ద అదర్ స్టేట్స్ అనమాట. బట్ నేను ఎక్కడ మొదలు పెట్టానంటే, ఇది నేనంటే నా ఫ్రెండ్స్ కలీగ్స్తో మాట్లాడేటప్పుడు కొంతమందితో ఏంటంటే, వాళ్ళు వెన్ ఐ షేర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మీరు వేరే స్టేట్స్లో చేసుకోండి, అక్కడైతే లో ప్రాపర్టీ కాస్ట్, ఇంకా రెంట్స్ కూడా రీజనబుల్గా, కొన్ని ఏరియాస్లోనైతే 1% రెంట్ కూడా ఉంది అని అన్నప్పుడు దే డెంట్ షో అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. సో అప్రిషియేషన్ వైజ్ గానో లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. మనం బయట అదర్ స్టేట్స్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఏమవుతుంది, మనం అక్కడ ఉండం కాబట్టి ప్రాపర్టీ మేనేజ్మెంట్ మీద డిపెండ్ అవ్వాలి. వీ డోంట్ నో ద ఏరియా. మనము ప్రతి ఏరియా అంటే ఈవెన్ మనం ట్రావెల్ చేసినంత మాత్రాన ఆ ఏరియా ఏంటి, అక్కడ పీపుల్ ఏంటి అనేది మనకు తెలుసుకోవడం చాలా కష్టం కదా. సో ఏమీ తెలియకుండా ఇన్వెస్ట్ చేసినందువల్ల దాంట్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయని వాళ్ళు భయపడ్డారనమాట. సో ఐ గాట్ లిటిల్ బిట్ డిస్కరేజ్డ్ విత్ దేర్ ఒపీనియన్స్, బిలీవ్స్ అనమాట. ఏమైనా తప్పు చేసామా అని అనిపించింది. బట్ అప్పుడప్పుడు కూడా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు అంటే ప్రాపర్టీ మేనేజ్మెంట్తో ఇట్లా ఇబ్బందులు ఫేస్ చేసినప్పుడు కానీ, అలా లోకల్ పీపుల్ అంతగా సపోర్ట్ చేయనప్పుడు కానీ అనిపిస్తుంది. కానీ నేను అంటే మెయిన్ పాయింట్ నేను కన్సిడర్ చేసేది ఏంటంటే, ప్రాపర్టీ వాల్యూ లెస్ అనమాట. సో డిజాస్టర్స్ అనేవి ఎక్కడైనా జరుగుతాయి, యూఎస్ఏలో చాలా ఎక్కువ, మీకు తెలుసు. బట్ ఇప్పుడు 1 million ఇల్లు కాలిపోయి 1 million ఇల్లు లూజ్ అయిపోవడము కంపేర్ చేస్తే 250K హౌస్ లూజ్ అవ్వడం అనేది మచ్ బెటర్ దాన్ దిస్ అని నాకు అనిపిస్తుంది అనమాట. సో మీకు అందరికీ తెలిసి, ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని. ఈవెన్ ఈ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 1 million తీసుకెళ్ళి ఒక ఇంటి మీద పెట్టే కంటే దాన్ని 4 ఇల్లుల మీద పెట్టేసి 4 డిఫరెంట్ లొకేషన్స్లో పెట్టుకుంటే ఏంటంటే, మన టైం బాగాలేకుండా 1, 2 ఈవెన్ పోయినా కూడా 2 అన్న మిగులుతాయి కదా, 3 పోయినా 1 అన్న మిగులుతుంది కదా. సో ఆ ఒక పాయింట్ అనేది నాకు చాలా చాలా నచ్చిందనమాట. సో ఐఎమ్ ప్రౌడ్లీ నౌ ఐ కెన్ సే దట్ వీ డిడ్ ఎ గుడ్ జాబ్ బై అటెంప్టింగ్ టు
నాట్ అటెంప్టింగ్ టు బయింగ్ రియల్ ఎస్టేట్ ఇన్ అదర్ స్టేట్స్ అనమాట. సో ఆ పాయింట్ ఈరోజు మెన్షన్ చేద్దామని అనుకున్నా. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ యూస్ చేసుకొని వాళ్ళు రాంగ్ నేను రైట్ అని కాదు, కానీ ఐ జస్ట్ వాంటెడ్ టు యూస్ దిస్ పాయింట్ టు ఎట్లా అదర్ స్టేట్స్లో ఎందుకు బెటరు ఇక్కడ కంటే కాలిఫోర్నియాలో కంటే అనేది ఆ పాయింట్ని చెప్పడం కోసమని ఈ ఎగ్జాంపుల్ యూస్ ఉన్నామని అనుకుని మొదలుపెట్టాను. సో బాధ అనిపిస్తుంది. అంటే యాజ్ ఎ ఇన్వెస్టరు హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎవరికైనా కానీ ఇట్లా డిజాస్టర్లో నష్టపోవడం అనేది ఎంత దురదృష్టమో, ఆ నష్టం అనేది పూడ్చుకోవడానికి ఎంత కాలం పడుతుంది అనేది ఎవరైనా చెప్పగలరు అనమాట. సో ఇట్స్ సో సాడ్ ఫర్ దెమ్. కానీ అట్లీస్ట్ ప్రైమరీ హౌస్ ఇక్కడ పెట్టుకొని రెంటల్ ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేసినామని వేరే స్టేట్లో చేసుండి, వేరే స్టేట్లో కాకపోయినా ఇక్కడ కూడా కొద్దిగా రిమోట్ ఏరియాస్లోకి వెళ్ళి అక్కడ ఏమన్నా చేసుకొని ఉండి దాన్ని టోటల్ అంతా ఇక్కడ పెట్టకుండా స్ప్లిట్ చేస్తూనే ఉండుంటే కనుక చాలా బెటర్గా ఉండేదేమో. అండ్ ఈవెన్ రెంటల్స్ రూల్స్ అవి కూడా హార్డర్ అయిపోతున్నాయి కాలిఫోర్నియాలో. నేను విన్నాను, బైడెన్ ఉన్నప్పుడే ఒక రూల్ పాస్ చేస్తున్నారు ఏంటంటే రెంటల్ ప్రాపర్టీస్ ఉంటే కనుక అవి హోల్డ్ చేసి వేకెంట్ ఉంటే కనుక వీ నీడ్ టు పే మనీ టు గవర్నమెంట్ అంట. అది ఐ డోంట్ నో వై, లైక్ హౌ దట్ మేక్ సెన్స్ టు బ్రింగ్ ఆ పాయింట్ అనేది నాకు అర్థం కాలేదు ఎందుకని. అంటే లైక్ వీ నీడ్ టు పే పెనాల్టీ ఫర్ ద రెంటల్ ప్రాపర్టీస్ వేకెంట్ అనమాట. ఏదో ఒకటి చేసి రెంట్ తగ్గించో ఏదో ఒకటి చేసి అయినా కానీ ఆ హౌజెస్ని ఫిల్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యము. అవి ఖాళీగా ఉంటే కనుక పెనాల్టీస్ కట్టాలి అనేది. ఇప్పుడు ఇన్సూరెన్సెస్ చాలా టఫ్ అయిపోయాయి కాలిఫోర్నియాలో. ఈవెన్ కార్ ఇన్సూరెన్సెస్ కానీ ఏదైనా ఇన్సూరెన్స్ చాలా అంటే ప్రీమియమ్స్ పెరిగాయి, చాలామంది ఆఫర్ చేయట్లేదు. ఇట్లాంటి ఇన్సూరెన్స్ కంపెనీస్ డిజాస్టర్స్ అనేవి ఆల్రెడీ మొదలయ్యాయి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఇంకా చాలా ఇంపాక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా మా ఫ్రెండ్ ఆలన్ కెండల్ ఉన్నాడని చెప్పాను కదా, రియల్ ఎస్టేట్ ఆయన. ఏం చేసేది కాదు ఆయన. కోవిడ్ అప్పుడు గవర్నమెంట్ రూల్ పాస్ చేసింది ఏమని, వాళ్ళని ఖాళీ చేపియొద్దు, ఇంకా వాళ్ళు రెంట్ ఇన్ని మంత్స్ వాళ్ళు 1 year 24 months రెంట్ వాళ్ళు ఇవ్వరు, యూ డోంట్ వాంట్ ఆస్క్ దెమ్ ద రెంట్ అనమాట. సో అట్లా రెంట్ తీసుకోకుండా టెనెంట్స్ని కంటిన్యూ చేయించి, లోన్స్ ఉంటాయి కదండి, ఇంత మన డబ్బు పెట్టి కొన్నప్పుడు లోన్స్ మన చేతి నుంచి మనం కట్టుకోవాలి, అక్కడ నుంచి రెంట్ రాదు. సో మనం మెయిన్గా లివరేజ్ యూస్ చేసుకుని డౌన్ పేమెంట్ కట్టి ఇల్లులు కొనేది దేనికి, వాటి మీద వచ్చిన రెంట్ తోటి ఈఎంఐ పే అయిపోతుంది, మనకి ఎక్స్ట్రా బర్డెన్ ఉండదనే కదా. సో మనకి రెంటే రాకపోతే అప్పుడు ఇంకెక్కడి నుంచి మనం ఈఎంఐ కట్టేది. ఆయన అయితే లాస్ట్ 5 years నుంచి ఎవ్రీ మంత్ 5,000 నేను చేతి నుంచి పెడుతూ వస్తున్నా ఈ ప్రాపర్టీస్ మీద అని చెప్పి అన్నాడు అనమాట. సో బ్యాడ్ టెనెంట్ వల్లనో ఇట్లాంటి రూల్స్ గవర్నమెంట్ తీసుకొని రావడం వల్లనో, ఎక్కువ ప్రాపర్టీస్ రెంట్కి అవైలబుల్ ఉండడం వల్లనో అప్పుడు ఏమవుతుంది, టెనెంట్స్ మార్కెట్ అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఏదైనా కానీ రెంటల్ ప్రాపర్టీస్ మీరు కొనేటప్పుడు అవి తప్పకుండా మిలియన్స్లో కాకుండా, రిచ్ ఏరియాస్లో కాకుండా, కొంచెం రిమోట్ ఏరియాస్లో, అదర్ స్టేట్ అయినా పర్వాలేదు. అంటే నేను అనేది ఏంటంటే అదర్ స్టేట్స్ ఇన్వెస్ట్మెంట్స్లో రిస్క్స్ ఉన్నాయి కానీ, బట్ ఇట్లాంటి రిస్క్తో కంపేర్ చేస్తే అవి బెటరు, ఫ్యూవర్ అని అనిపిస్తుంది నాకు. అండ్ ఇట్లా డిజాస్టర్ జరిగి ఇఫ్ వీ హ్యాపెన్ టు లూజ్ 1 or 2 houses అట్లీస్ట్ మిగతావన్నా ఉంటాయి. సో డైవర్సిఫై చేయండి అనమాట. అన్నీ ఒకే సిటీలో, ఒకే దగ్గర, ఒకే స్ట్రీట్లో ఇట్లా అన్నట్టు కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టండి. మీరు ట్రావెల్ చేయండి, ఏరియా తెలుసుకోండి, మీ ఫ్రెండ్స్ ఉంటే కనుక వాళ్ళ ఏరియాలో కనుక్కోండి, వాళ్ళు ఉండే స్టేట్లో కానీ అక్కడ కనుక్కొని అక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఎప్పుడు కేర్ఫుల్గా ఉండి, డోంట్ పుట్ ఆల్ బాస్కెట్స్ ఇన్ వన్ ఎగ్. అండ్ రియల్ ఎస్టేట్ విషయంలోకి వచ్చేసరికి లాట్ ఆఫ్ మనీ ఒక సింగిల్ ప్రాపర్టీ మీద పెట్టేదైతే కన్జర్వేటివ్ మెథడ్ కాదని నాకు అనిపిస్తుంది. దిస్ ఎగ్జాంపుల్ ప్రూవ్డ్ ఆల్సో అనమాట. సో అది ఆ విషయం మాట్లాడదామని అనుకున్నా. మీరు కాలిఫోర్నియాలో ఉన్న లేదా అదర్ స్టేట్స్లో ఉన్న వాళ్ళైతే జనరల్గా కాలిఫోర్నియాలో చేయాలని, కొనాలి రియల్ ఎస్టేట్ అని అనుకోరు, అట్లీస్ట్ రెంటల్ పర్పస్కి. అండ్ ఇంకో మాట, రెంటల్స్ కూడా బయట వచ్చినంత రావు. ఈవెన్ 1 million పెట్టి హౌస్ కొన్నా కూడా, ఇప్పుడైతే 1 million లేదు నియర్ బై, 1 million పెట్టి హౌస్ కొన్నా కూడా ఒక 5,000 వస్తుంది. అదే ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్స్కి 1 million పెట్టి హౌస్ కొంటే అది రెంటల్ ప్రాపర్టీ అయితే కనుక 7.5 to 8% ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది. కాబట్టి వచ్చే అది రెంట్ అనేది మొత్తం ఈఎంఐకే సరిపోదు. ఇంకా మళ్ళీ పైన ప్రాపర్టీ ట్యాక్సెస్. 1 million హౌస్ అంటే దాని మీద ఎంత
దాదాపు 1.2 1.0 టు సంథింగ్ లైక్ ఆల్మోస్ట్ 13,000 to 15,000 పర్ ఇయర్ కట్టాల్సి వస్తుంది. సో మంత్లీ ఈఎంఐలో కొంత మీ చేతి నుంచి పడుతుంది, మళ్ళీ ప్రాపర్టీ ట్యాక్సెస్ మళ్ళీ ఆన్ టాప్ ఆఫ్ కట్టాలి, మెయింటెనెన్స్ అంతా కట్టాలి. సో వచ్చే రెంట్స్ కాలిఫోర్నియాలోనైతే ఈఎంఐ పే చేయవు, లైక్ అదర్ స్టేట్స్ కొంచెం తక్కువ ప్రాపర్టీ కాస్ట్ ఉన్న ఏరియాస్, రెంట్స్ కొంచెం ఎక్కువ ఉన్న ఏరియాస్తో కంపేర్ చేస్తే. కాబట్టి డూ యువర్ ఓన్ స్టడీ చేయండి, ఎప్పుడైనా పాజిటివ్ ROI ఉండేలాగా చూసుకోండి అనమాట. రెంటల్ ప్రాపర్టీస్లో యాక్విటీ పెరుగుతుంది, ఇప్పుడు కాలిఫోర్నియాలో కొంటే యాక్విటీ పెరుగుతుంది, ప్రైసెస్ వెళ్ళిపోతాయి, 10 yearsలో డబుల్ అయిపోతుంది అంటే 10 yearsలో డబుల్ అయిపోతాయి, ఐ అగ్రీ, అయిపోవచ్చు బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ స్టాటిస్టిక్స్ని బట్టి. కానీ ఈ 10 ఏళ్ళు మీరు నెల నెల ఇన్వెస్ట్ చేసుకుంటూ రావాలి కదా, మనీ ఇన్వెస్ట్ చేసుకుంటూ రావాలి, ప్రాపర్ ట్యాక్సెస్ కట్టాలి. సో ఇక్కడ ఒక దగ్గర అయిపోతుంది అనమాట. ఒకదాన్నే కొనేసి దాని మీద మళ్ళీ నెల 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 పెట్టుకుంటూ వస్తుందంటే మనకి ఇంకా అదర్ ఇన్వెస్ట్మెంట్స్కి రూమ్ ఉండదు. సో మేబీ ఆల్ యూ కెన్ డూ ఈజ్ ఒక ఓన్ హౌస్, ఒక రెంటల్ హౌస్ పెట్టుకోగలరేమో, అది తర్వాత ఎప్పుడో ఈల్డ్ ఇస్తుంది అని చెప్పి మళ్ళీ దాంట్లో రెంటల్ ప్రాపర్టీ 10 ఏళ్ళ తర్వాత డబుల్ కాస్ట్ అయితే అమ్మినప్పుడు దాంట్లో ప్రాపర్టీ ట్యాక్సెస్ ఉంటాయి, మళ్ళీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కమిషన్స్, మళ్ళీ రిపేర్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో లాంగ్ టర్మ్ ఆలోచించేది కరెక్టే, కానీ అదొక్కటి మాత్రం ఆలోచించి ఒకే ప్రాపర్టీ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మళ్ళీ నెల నెల దాని మీద అడిషనల్గా పే చేయడము, ప్రాపర్టీ ట్యాక్సెస్ మీ చేతి నుంచి పే చేయడం, ఇట్లా కాకుండా కొంచెం లో ఆ ప్రాపర్టీ ప్రైసెస్ ఇంకా లో ప్రాపర్టీ ట్యాక్సెస్ ఉన్న స్టేట్స్లో ప్రిఫర్ చేసి మీరు అక్కడ కొనుక్కొని ఆడ రెంట్కి ఇచ్చుకుంటే కనుక మెజారిటీ ఆఫ్ ద ఏరియాస్ ప్రాపర్టీస్ ఏంటంటే వచ్చేది మనకి ప్రాపర్టీ ట్యాక్సెస్, ప్రాపర్టీ మేనేజ్మెంట్, ఇంకా మంత్లీ ఈఎంఐ ఇవన్నీ పోయేలాగా మేనేజ్ చేసుకోవచ్చు. సో చీప్ కాబట్టి కొంచెం ఎక్కువ డౌన్ కట్టి తీసుకొని మనం అక్కడికి వచ్చే రెంట్, ప్రాపర్టీ ట్యాక్సెస్ అన్నీ వచ్చే రెంట్, మిగతా ఎక్స్పెన్సెస్ అన్నిటికీ కవర్ అయ్యేలాగా మనం బ్యాలెన్స్ అయ్యేలాగా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ప్రాపర్టీ కాస్ట్ అనేది తక్కువ ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఆప్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఒకటి కొన్నాము, ఉన్న డబ్బు దాని మీద పెట్టాము, నెల నెల వచ్చేది దానికి అది మేనేజ్ చేసుకుంటుంది అన్నప్పుడు యూ కెన్ హ్యావ్ సమ్ ఎమర్జెన్సీ ఫండ్ యాజ్ ఎ బ్యాకప్ అండ్ దెన్ యూ కెన్ గో బై అనదర్ వన్ విత్ డౌన్ పేమెంట్ కదా. సో ఆల్వేస్ కీప్ రూమ్ ఫర్ యూ టు ఇన్వెస్ట్ మోర్ అండ్ మోర్. ఒకదాని దగ్గర స్టక్ అయిపోయేలాగా ఒకదాని మీదనే పెట్టకండి, అది ఇట్స్ నాట్ ఎ గుడ్ స్ట్రాటజీ ఇన్ మై ఒపీనియన్. సో అది కాలిఫోర్నియాలో రెంటల్ మార్కెట్ అంటే రెంటల్ ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ అదర్ స్టేట్స్లో అనేది నా ఒపీనియన్, ఎక్స్పీరియన్స్ని బట్టి అనమాట. సో మీరేమనుకుంటారో చెప్పండి. హోప్ఫుల్లీ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.